హైదరాబాద్ నగరంలో బిల్డర్లను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. కుంచెం వసంతరాజ్, పువ్వుల భార్గవ్ కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కూకట్పల్లి, హైదర్ నగర్లలో నిర్మిస్తున్న పలు భవనాలపై అధికారులకు వీరు ఫిర్యాదులు చేసేవారు. ఆర్టీఐ కోర్టు కేసులతో బిల్డర్లను వసంతరాజ్ బెదిరించేవాడు. హ్యూమన్ రైట్స్ అండ్ యానిమల్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ సెల్ పేరుతో అందరినీ వీరు బెదిరించేవారు. ఓ బిల్డర్ను బెదిరించి 2 లక్షల రూపాయల డబ్బును వసూలు చేస్తుండగా మాదాపూర్ ఎస్ఓటీ, కేపీహెచ్బీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి 2 లక్షల రూపాయల నగదు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈ నాగరాజు కార్తికేయ రఘువర్మ ఏలియాస్ కార్తిక్ సింగ్ ఏలియాస్ రఘువర్మ ఏలియాస్ మేజర్ కార్తిక్తో పాటుగా దీపక్ కుమార్ బోరా, అదేవిధంగా గడ్డం అనిల్ కుమార్ ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో వివరాల్లోకి వెళ్తే ఈ కార్తికేయ వర్మ అనేట ఆయన ఇతను నేటివ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం, వెస్ట్ గోదావరి డిస్టిక్. ఇతను ఇంతకుముందు శ్రీకాకుళం రీజియన్లో ఆర్మీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాడు. తర్వాత అస్సాంలో కొన్ని రోజులు ట్రైనింగ్ చేసినాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరికి వచ్చిన తర్వాత ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాలకొల్లు సిఐ గారు ద్వారా పరిచయం అయ్యి ఈయన ఒక ఆర్మీ లాగా అని చెప్పినట్టు డొనేషన్ క్యాంప్లో ఆర్మీ కల్నల్ ర్యాంకులో ఉన్నాను నేను అని చెప్పి వాళ్ళ సన్మానం చేసి వాళ్ళ ఊరిలో తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇతను ఏం చేస్తున్నాడంటే ఒక హై ఆఫీస్ లెవెల్లో ఉంటే బాగా రికగ్నైజేషన్ ఇది వస్తుందని చెప్పి మనసులో పెట్టుకొని ఇతను ఒక పోలీస్ యూనిఫామ్, డిఎస్పీ ర్యాంక్ పోలీస్ యూనిఫామ్, తెలంగాణ యూనిఫామ్ అది, అదేవిధంగా కల్లల్ యూనిఫామ్, స్టార్లు ఇవన్నీ కూడా ఈ లాల్ బజార్ హైదరాబాద్ సిటీలో కొనుక్కోవటం జరిగింది. తర్వాత ఈ పిస్టల్ కూడా ఈ ఆసిఫ్ ఆర్మ్స్ అండ్ ఆమ్యునేషన్ బషీర్బాగ్ దాంట్లో కొనుక్కోవటం జరిగింది 4,800 రూపాయలకి. తర్వాత ఈ మ్యాన్ ప్యాక్స్ రెండు కూడా ఆన్లైన్ అమెజాన్ ద్వారా బుక్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హ్యాండ్ కప్స్ కూడా ఆన్లైన్ అమెజాన్ ద్వారానే బుక్ చేసుకోవడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఈ నైఫ్స్ ఎవరైతే ఈ 2 నైఫ్స్ ఉన్నాయో అవి కూడా ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇంతకుముందు ఇతను 26 సెప్టెంబర్ 2020 నాడు ఆర్సీపురం పోలీస్ స్టేషన్లో మనం అరెస్ట్ చేసి సిపి సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇతని సూడో ఆర్మీ ఆఫీసర్స్గా ఆ కేసులో అరెస్ట్ కాబట్టి 2 డిసెంబర్ 2020 నాడు సంగాడి జైలు నుంచి బయటకు వచ్చినాడు. సంగాడి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ స్పాన్ ఆఫ్ 48 days 50 days లోపల మళ్ళీ ఇప్పుడు మనకు కూకట్పల్లి హౌసింగ్ రోడ్ పోలీస్ స్టేషన్లో తిమ్మిరెడ్డి దిలీప్ అనే ఆయనని కిడ్నాప్ చేసుకుపోయి మనకు జంగారెడ్డిగూడెంలో అతని ద్వారా ఒక 9,000 రూపీస్ తీసుకోవటము, అదేవిధంగా ఇతని యొక్క హోండా సిటీ కార్ను కూడా అక్కడ తీసుకుపోవడం జరిగింది. తర్వాత అతను తప్పించుకొని వెళ్ళి మనకు పోలీస్ క్యాంప్లో తీసుకోవడం జరిగింది. ఈ కిడ్నాప్ అండ్ ఎక్స్ట్రాక్షన్ కేసులో ఇప్పుడు దీని యొక్క కేసులో రిమాండ్ చేయడం జరిగింది. ఈ కేసు వివరాలు చూస్తే ఈ దిలీప్ కుమార్ అంటే ఆయన ఈ పైలా స్వామి సత్యనారాయణ అంటే ఆయన ఈ చిత్తలు ఉంటాడు. ఈయన ఎవరికైనా రెంటల్ కార్స్ ఉంటే ఇస్తుంటాడు. ఇప్పుడు ఈ ఎవరైతే అనిల్ కుమార్ దగ్గర ఒక రెంటల్ కార్ తీసుకొని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కుదోబెట్టి డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకుంటాడు 4 లక్షల దాకా. ఆ కారు పోవడం వల్ల ఈ అనిల్ కుమారు ఈ ఎవరైతే మన కార్తీకేయకి అప్రోచ్ అవుతాడు, నా కారు ఇక్కడ తీసుకుపోయి పైలా స్వామి సత్యనారాయణ చూసినట్టు ఆయన చూసినట్టే ఆయన పట్టుకొని ఆయన ద్వారా ఈ 4 లక్షల రూపాయలు ఏదైతే పాత్రని చెప్పి మళ్ళీ ఇంకొక కారు ఈ దిలీప్ అనేట ఆయన ఉంటారు కదా, ఈ పైలా స్వామి సత్యనారాయణ దిలీప్ పేరు చెప్తాడు. వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఆయన కిడ్నాప్ చేసుకొని పోతే డబ్బులు మాకు వస్తాయి, మనకు అన్ని సెటిల్మెంట్ అయిందని చెప్పి